మామా ప్లీజ్ సబ్స్క్రైబ్ మామా, నీకు దండం పెడతా. హలో ఏడున్నూరా బేబీ జాన్? చెప్పే గుదవగిల్దానే సంగతి, రావాలి ఇంటికి. మస్తు క్రేజ్ ఫీల్ ఉండే తెలుసా మొన్న. పీకినోతి పిల్లలు మొన్న అత్తనే ఒర్రిన బాడుకోవు, విన్నావా నా మాట? ఇప్పుడు చూడు ఏమైందో. ఈ లంగ బాడుకో చేసిన పనికి మా వాళ్ళ పర్వంత గంగలు కలిసేటట్టున్నది. ఏమైంది చెప్పిసావే దొంగముండ. మళ్ళీ చెప్పారు నిబంధన చెప్పాలా? రేటు కుదా బాడుకోవు, చెప్పని నా పానం దిగుతాను. ఏమైంది చెప్పిసావే కరమల వడ్డీ. ఏమైందంటే ఏమైంది, నాకు కడపైందిరా కుదవాకిలో. నీ అబ్బ మెంటల్ బొడ్డి, డొక్కల కుదితే పొక్కల పడాలి, జోకులు దెంగకు. దౌడ చెక్కలు రాలగేంటా మళ్ళీ నన్ను సావగేంటా అంటే బాడుకోవు. ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. ప్లీజ్ బేబీ, ఒక్కసారి బేబీ, ఏం కాదు బేబీ అని పొలకలలో నన్ను నోకినావు. అవ్వతోడే మెంటల్ పోరి, ఇప్పుడు నా పిచ్చలు డప్పులు కొడతాను, ఏం చేద్దాం? ఏదో పిత్తి నీళ్ళ కోకినట్టు ఏం చేద్దామని అడుగుతాను. స్టార్ట్ వేసేటప్పుడు అడిగిన వారు బాడుకోవు, ఏం చేద్దామని. దామరి మా ఇంటికి చేతిలోని ఆకులు పీకుదాం. ఇంకా ఏం చేద్దామని అడుగుతాండే, వీని మానం లేని నోట్లో కుక్కుచ్చా. ఓ బిత్తిరి ముందు ఒర్రకే నలుగురు తెలిసింది అనుకో, నా పరువు గంగల కలుగుద్ది. మళ్ళా నీ కరిమల ముఖానికి నన్ను అంటగడతారు. అంటే ఏంద్ర బాడుకో నువ్వు అనేది? ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవా నువ్వు? అవ్వతోడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానా? అవసరమైతే పురుగుల మంది రాగి సత్తా గానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. సావదేవి షోలు మూత దొంగ బాడుకోవు. ఇంత మానవతం లేదారా నీకు? నన్ను పీక నూకినావా? నీ వటకాలు కుక్కలెత్తుకపోను, నీ నోట్లో ఉత్తసాడు పోతే. అయినా ఈ కామపోకోనికి కామ కారిపోయింది కావచ్చు. సరే రైట్ కుదా బాడుకోవు, నువ్వు ఎట్లా నన్ను పెళ్లి చేసుకోవు చూస్తారు. చూడంగానే నువ్వు వటకాల కూరెత్తావు చూడు. ఏదే ఎంగే మెంటల్ బొడ్డి, మళ్ళీ బిత్తిరి కుద్దా ముఖం చూపియక నాకు. అరే మానవతం లేని బాడుకోవు, నోట్లో ఉత్తసాడు పోతా పిలిపించలేడా. మళ్ళీ నన్ను బొడ్డి గిడ్డి అన్నావంటే. ఈ సుల్లిగాడు షాట్ వేసేటప్పుడు బేబీ బంగారం నువ్వేనా ఏంజలో అన్నాడు. కడిపోయింద్ర గుదవాకిలో అంటే మెంటల్ బొడ్డి, కరిమల బొడ్డి, కుట్టి తిప్పల ముఖం దానా అని అంటాడు సుల్లిగాడు. వీని బతుకు గంగల పోను, నువ్వు ఒక మనిషిని ముడతాను వారా బాడుకోవు. Some time later. ఓ ఆంటీ ఇది లేదా ఇంట్లో? ఇంట్లో లేదు కదా, ఇది ఎటుపోయిందో తిరగబోతుందా? ఎప్పుడు చూడు వాని కొంపల పొండి వస్తుంది. నిమిషం అంటే ఇంట్లో ఉండదు. దీని ఎడ్డి ముఖంలో చెప్పు. ఏంది పోరే, తనకు తెంచుకున్న బర్రె లెక్క నా ఇంటి ముందు వచ్చి నిలబడ్డావు. ఎటన్నా దెంకపోతాను పోయింది. కూరగిరి అన్నవానికి పొక్కల కూస్తా అంటే నన్ను కోడలు అనాలి నువ్వు ఇయ్యాలండి. ఓ బెత్తిరముండా, కాల్పోయముండా కొడుకు చేసిండు. ఇంకెవరు చేస్తారా అంటే ఇలాంటి గుద్దు తలకాయలేని పని నీ కొడుకు చేసిండు. అయినా బాలగావు గారికి అన్ని వాళ్ళ నాన్న పోలికలు వచ్చినాయి. ఎట్లా చేసిండే నీ గుడ్డి తెప్పల ముఖాన్ని వాడు. ఆ గుద్దవాకిలో ఇంటాడా అంటే అత్తద్దని ఒర్రంగా పొరకలలో కొంచెపోయి నోట్లో బట్ట పీకులు కుక్కి ముఖం మీద తువ్వాల కప్పిన ఆగం చేసిండు. వీని జాగిన కరకుక్కలు నూక. ఓ పిరికి పిత్తులో ఉన్నావా ఇంట్లో? అగు ఏం రోగం అయింది? కుక్కోరినట్టు ఉరుతాన్నావు. ఒక సందున పడనియో ఒక సందున ఉండనియో. వింటానావా? మన సింటగాడికి పొల్ల కలుపు చేసినట్టు కదా. అగు ఏంది నువ్వు అనేది? గుర్ర ముఖం దానా మెంటల్ గిట్ల లేచిందా? కుక్కోరినట్టు ఉరుతాన్నావు. కళ్ళు గిట్ల దెంగినా కనిపిస్తలేదా? మన సింటుగాడు కలుపు చేసినట్టు ఈ పొల్లకు. వాడు దొడ్డికి పోయి ముడ్డిగాడకుండా బాత్రూమ్ లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు అర్థమైంది వీడు పొడి దెంగడని. అయినా నీకు తెలియదు గాని వాడు పెద్ద కామబాడు కావు తెలుసా? నాకంటే ఉప్పేసి అవుతాడు దొంగ పడతావు. ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. లంజలుకుని ఎన్ని రోజులు మొట్ట మీద బర్రె మేపినట్టు మేపినాం. రూపాయి కట్టంది, చెలుగా పెట్టింది లేదు, పీకింది లేదు. ఒక్క మాట కూడా చెప్పలేదు. సుల్లిగాడు ఊరుల ముందు చుట్టపొల ముందు చిన్న ముఖం చేసిండు కదా. హాయిగా వీని ముఖానికి చేతులు ఇంత ఉచ్చబోసుడు ఎక్కువ. ఇంకా కట్నం అంటావు కట్నం. ఇప్పుడు ఎన్ని నెలలమ్మా నీకు? ఈ అమాస పోతే 4 ఏళ్ళు 5 పడతాయి అంకోల్. మరి ఏమంటాడు మరి గుద్దవాకిలోడు? శ్రీమంతం చేద్దామంటాడా లేదంటాడా? ఇగో వింటానవా నీ గుర్ర మొక్కదానా? శ్రీమంతం అంట. పురోతముండ కొడుకు నన్ను ఒరియకు, నాకు తిక్క దెంగాలి కానీ గూతులకు షాక్ పెట్టి చేరుతుంది. అయినా నువ్వు ఎట్లా నమ్మినవమ్మా? వాని ముఖం చూస్తే చేతిలో ఇంత ఉచ్చ కూడా పోయ్యరు. అసలే వాడు పెద్ద కమ్మబ్బాడు కావు. వాంగితే పిచ్చలు మాయం చేస్తాడు. అంతా వాళ్ళ అమ్మ పోలికే. ఏం చెప్పాలంకోల్? వేసుకునే వరకు పిచ్చ గోమరు పట్టిండు దొంగలంజోడుకు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే దెంగి అంటాడు. నాకు సంబంధం లేదంటాడు. వీని కర్ర మల్ల నోట్లో కట్టే. ఏడున్నోరా లంగవాళ్ళు కావు. నీ అబ్బా ఏందా డాడీ చెప్పిసావు? నిమిషం నిమ్మలంగా ఉండనియ్యాడు ఈ మనిషి.
ముందు ముందు ఇంటికి రారా సుల్లిగా నీ వట్టకాయలు గురెత్తా. ఇప్పుడు ఏమైందని కుక్కోరినట్టు ఓరుతామో చెప్పు. ఓ లంజోడక మల్లన్న బిడ్డ లేదా పింకీ మన ఇంటికి వచ్చిందిరా. ఆ గొగా బిత్తిరిది మన ఇంటి ముందుకు ఎందుకు వచ్చింది? చక్కగా దెంగాను డాడీ ఇంటి ముందుకెళ్ళి చెప్పు అందుకొని పల్ల చంపుతూ సుల్లిగా. ఆ పోరి కలపైందిరా నువ్వు చేసిన బిత్తిరికుద్ద పనికి. నీ అబ్బాయి ఏం కడుపు ఎవడు చేసిన కడుపు? పొద్దున తాగినా మొత్తం బిత్తిరి మాట్లాడుతున్నావు. అరే పోడా దెబ్బే దెంగితే డబ్బే ఉచ్చ పోసుకోవాలరా బాడుకావు. ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. గుద్దనూరు మూసుకొని ఇంటికి రారా, నాటకాలు దెంగింది చాలు. అరే డాడీ అది నేను చేసిన కడుపు కాదే అంటే వినవేందే నువ్వు. ఓ బాడకా వస్తానవా రావా? పురుగుల మందు తెచ్చుకున్నా, నువ్వు రాకుండా జాగ్రత్త మరి. అత్త నాగి గుద్దవాగిల్దానా గండాన మోపైన ఉన్న బతుకు గంగలబోను. నీ గురించి నాకు తెలియదారా? నువ్వు తలకే తమ్ముడు గుద్ద బామర్ది అనే రకం నువ్వు. డాడీ నేను చెప్పేది వింటావానే? ఇప్పుడు పెళ్లిగిల్లు ఏం వద్దే నాకు. ఓ పిచ్చి గుద్దోడా ఎందుకు కుక్కోరినట్టు కొడతా అన్నావు? నువ్వు ముందు ఇంటికి రారా. ఇన్ని రోజులు గుద్ద అంటించుకొని తిరిగినప్పుడు గుర్తు రాలేదా బాడుకావు? నీ అవ్వ నాకు దేశం పోయినా తెంగులు తప్పైపో. A few inches later. ఓ బిత్తిరి ముండా కడుపు నేనే చేసిన గ్యారంటీ ఏందే? అవునా గుడ్డు దెబ్బల ముఖం నా ప్రూఫ్ ఏందా మరి? అసలే వాడు నా కొడుకు, నోట్లో ఏలు పెట్టిన కొడుకని రకం వాడు. వాళ్ళ అంజోడుక ప్రూఫ్ ఇప్పుడు కాదురా, ఇంకో 4 నెలలు ఆగురా బయట పడుతుంది. అవునవునా ఆంటీ, నేనే నీ కొడుకు మీద ఉన్నా. ఇంత అంటే ఇంత మానవత్వం లేదు ఆంటీ నీ గుత్తకి. ఎవరైనా ఈ మాట వింటే గుత్తలకు కూర్చోరు తెలుసా? ఆయన ఏంటి మెంటల్ బోర్డు పెద్ద హుషారు చేస్తాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా ఏంది? ఏంది పెళ్ళ? అరే సింటగా ఈ ఎడ్డి గుద్దదాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, చుట్టాల ముందు మన పరువు మొత్తం దెంగుద్ది. అయినా నీకు ఎప్పుడు దొరకనట్లా ఈ పిచ్చి గుద్దదాన్ని పట్టావేంద్రా? మాసాలు ముఖం చూడ ముఖం కుక్క గుద్దాని అందంగా ఉంటది. అయినా ఈ గుడ్డి దెబ్బల ముఖం పాడకాకు నేను దొరకడు ఎక్కువ తెలుసా? అరే చింటూ ఇప్పుడు ఏమంటావు? ఏ దెంగే డాడీ వద్దు డాడీ. ఇప్పుడు నాకు పెళ్లికి జాబ్ చేయాలి, లైఫ్ లో మంచి సెటిల్ అవ్వాలి. నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. నన్ను నా కడుపు పీక చేసిన వారా సొల్లిగా పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా నన్ను గుంజండి. గుత్తల కారప్పుడు నూకుతారు తెలుసా? అగో నువ్వు ఆగోరా బాడుకావు, ఎందుకు కొడతావు? ఇవ్వకోకండి ముడ్లు పెట్టు. అగో ఏమైంది? ఎప్పటి నుండి ఏంటన్నా పెళ్లి కడుపు అని ఏదేదో వినిపిస్తుంది మొత్తం ఇంట్లో. నీ అవ్వయి దరిద్రం ఉండి ఇన్నదా? అయ్యో అంటే ఏం లేదంటే జస్ట్ అలా మాట్లాడుకుంటాను. అరే కాబోకోడా శోధంగకు, నువ్వే ఏదో గుద్దు తలకెళ్ళని పని చేసి ఉంటావు. అవునవునండి, సుల్లిగాడు నా కడుపు చేసి ఇప్పుడు నన్ను దెంగే అంటాడు. కామగుద్ద పడకాడు. నేను స్నానం చేస్తుంటే బాత్రూమ్ బుక్కలకి వెళ్ళి చూసినప్పుడే అనుకున్నా ఈ నల్ల మొగ పడకాడు గుద్దు తలకెళ్ళని పని చేస్తాడని. ఇక దొరికిందే సందానుకుని మంచిగా రాకుతానుగా నన్ను. ప్లీజ్ అంటే నీకు దండం పెడతా, నా ఇజ్జత్ ఇయ్యకు. అగో ఏమైంది? ఇంతకు ముందు పిచ్చి కుక్కలు వేసినట్టు లేచినావు నా మీదకి. మరి ఇప్పుడు ఏమైంది? గుద్దల గూటకాయ నూకినట్టు మెల్లగా మాట్లాడతాను. మళ్ళా నువ్వు మాట్లాడక నల్ల మొక్క దానా. నిన్న ఉచ్చ కోసి కాలం ఎంగుతా మెంటల్ బోర్డి. నువ్వు చేయబట్టే గిదాంత అయింది. నేనేం చేసిన పెళ్లి కుదుకల పాడకావు? వద్దు అంటే ఆగిన వారా గుద్దవాకిలో వాడి పంది బొర్లాడు నా మీద. అవునా కరమల బొడ్డి మోడు ఎన్నో అంటాడు. నీకుండదా తెలివి? ఎవరెవరి కొమ్మని దిగుదామనే కడుపు తెచ్చుకున్నావు. అసలే పిల్లికి ఆదులు పుట్టించి పావులోకం ఇది. ఆ దండి చక్కని కొడుకును కన్నావు. గుద్దాంగది గుడిసెగప్పది అన్నట్టు పని అంటే గుద్దాంగది లంజోడికి. ఊరా తెలిసిందనుకో కాలు చాపి గుద్దల గుంచుతావు తెలుసా? పెద్ద పిట్ట ఊరినట్టు ఊరుతాను కదా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పులేదు. ఇంకేం చెప్తావు? ఈ మూడుతో పడక చేసిన పనికి మా వాళ్ళ ముందున్న పరువు అంత గంగలు కలిసి. దామ్మదా నా బంగారు తల్లి కుడికా లోపల పెట్టి ఇంటికి రా. అయ్యో డాడీ వద్దు డాడీ, గుద్దవాకిలి మన కొంపల దెంగే అన్న దాన్ని. సావది ఎంగుతా మళ్ళీ ఒక మాట మాట్లాడితే. సరే అంకుల్ వస్తున్నా. అత్తమ్మ నన్ను ఆశీర్వదించండి. ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. నా కొంపలు ఆగందేగి మళ్ళీ నన్ను ఆశీర్వదించండి అత్తమ్మ అని అంటాను. బానే గుడ్డి తెప్పల ముఖం దానా. నీ ఏమో పొద్దే పోని ఒత్తుతే కిర్రు మనాలి. బెడ్ మొత్తం వైబ్రేషన్ రావాలి. సుక్కలు చూపిస్తా నీకు ఇవాళ. పీకినవుతాయి పిల్లాతులు.